గత 24 గంటల్లో క్రికెట్ ప్రపంచంలో ఏమేం జరిగిందో చూద్దాం రండి. ముందుగా మా బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీకి భారత టెస్ట్ జట్టులో తొలిసారి పిలుపు దక్కింది. దేశవాళీ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి గత సీజన్ లో ఏకంగా 60 వికెట్లు తీసి జమ్మూ కాశ్మీర్ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకిబ్ ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా టూర్ లోను కూడా ఆకట్టుకోవడంతో సెలెక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఆకిబ్ నబీ సెలక్షన్ పై హర్ష భోగ్లే ఇలా అన్నారు: మొన్న సారాంశ్ జైన్, ఇవాళ నబీ, వీళ్ళ సెలక్షన్ చూసి డొమెస్టిక్ ఆడే ఆటగాళ్లలో ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఏజ్ ఎంత ఉన్న మ్యాటర్ కాదు, మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీకు ఆపర్చునిటీ దక్కుతుంది అని భోగ్లే ట్వీట్ చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో పండగ వాతావరణం నెలకొంది. భారత టెస్ట్ జట్టులో ఎమర్జెన్సీ కాలం అందుకున్న నబీ ఊర్లో అభిమానులు, కుటుంబ సభ్యులు భారీగా సంబరాలు చేసుకున్నారు. పర్వేజ్ రసూల్ తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి భారత సీనియర్ టెస్ట్ జట్టుకు ఎంపికైన రెండో ఆటగాడిగా నబీ చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ లో కీలక మార్పులు జరిగాయి. గత 5 సంవత్సరాలుగా భారత జట్టుకు సక్సెస్ఫుల్ ఫీల్డింగ్ కోచ్ సేవలు అందించిన టీ దిలీప్ తన పదవి కాలం ముగియడంతో సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ఫేర్వెల్ నోట్ రాశారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ లో ఆయన ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ఫీల్డింగ్ మెడల్ ట్రెండ్ ఆటగాళ్లలో ఎంతటి జోష్ నింపిందో గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మన హిట్ మ్యాన్ కూడా ఇన్స్టా స్టోరీ పెట్టి దిలీప్ కు బెస్ట్ విషెస్ చెప్పాడు. టీ దిలీప్ స్థానంలో భారత జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్ గా మాజీ అస్సాం మరియు రైల్వేస్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ శుభదీప్ ఘోష్ నియమితులయ్యారు. గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న శుభదీప్ ఘోష్ శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ నుండి జట్టుతో కలిసి ప్రయాణించనున్నారు. మరోవైపు పంజాబ్ క్రికెట్ లో సరికొత్త ఉత్సాహం నింపుతూ ప్రతిష్టాత్మకమైన షేర్ పంజాబ్ టీ20 లీగ్ అధికారికంగా లాంచ్ చేయబడింది. ముల్లన్పూర్ లోని మహారాజా యవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీమిండియా స్టార్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ లో అభిషేక్ శర్మ, హర్దీప్ సింగ్, ప్రభ్సిమరన్ సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా బరిలోకి దిగనున్నారు. నెక్స్ట్ ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గ్లోబల్ టోర్నీలపై దృష్టి పెట్టిన స్టోక్స్ కోసం ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీలో భారీ బిడ్డింగ్ వార్ మొదలైంది. ఈ స్టార్ ఆల్రౌండర్ ను సొంతం చేసుకోవడానికి సిడ్నీ సిక్సర్స్ జట్టు ముందంజలో ఉంది. కేవలం సిడ్నీ సిక్సర్స్ మాత్రమే కాకుండా హోబర్ట్ హరికేన్స్ వంటి ఇతర జట్లు కూడా బెన్ స్టోక్స్ కోసం పోటీలో నిలిచాయి. ఒకవేళ ఈ రిపోర్ట్స్ నిజమైతే బెన్ స్టోక్స్ బీబీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర పలికే విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దట్స్ ఇట్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.